నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. చంద్రబాబు అరెస్ట్లో ప్రొసీజర్స్ ఎంత మేరకు ఫాలో అయ్యారు? అసలు చాలా టెక్నికల్గా చాలా వ్యాలిడ్ అంశం ఏంటంటే సిబిఐ ఫార్మర్ డైరెక్టర్ మన్నె నాగేశ్వరరావు గారు, ఒరిస్సా మాజీ డీజీపీ కూడా ఆయన లేవనెత్తిన అంశం అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17CA. దీని ప్రకారం అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి, సీజన్డ్ పాలిటీషియను, లబ్ధ ప్రతిష్ఠుడు అలాంటి వారిని అరెస్ట్ చేసే ముందరగా గవర్నర్ని అప్రోచ్ అయ్యి పర్మిషన్ తీసుకోవాలి. అరెస్టు లేదా దర్యాప్తు. అరెస్ట్ అనేది దర్యాప్తులో భాగమే. సరే, దర్యాప్తు చేస్తున్నాం, అవినీతి ఆరోపణలు వచ్చినాయి. చేసేప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళి దానికి ప్రోటోకాల్ ఉంది, ఆ ప్రోటోకాల్ ప్రకారం ఈ పర్మిషన్ తీసుకోవాలి. ఇది ఎప్పుడు తీసుకోవాలి? 2021లో ఈ కేసు ఏసీబీ రిజిస్టర్ చేసింది ఆయన మీద, ఈ స్కిల్ డెవలప్మెంట్. ఆనాడే అంటే వాళ్ళు కేసు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ కాక మునుపు తీసుకోవాలి. ఇది అసలు అది తీసుకున్నారా లేదా? ఇది ఫండమెంటల్ అంశం. సామెత చెప్పినట్టు అందరికీ శకునాలు చెప్పే బల్లి వెళ్ళి తనే వెళ్ళి కుడితిలో పడిందని సామెత. అలాగా ఊళ్ళో వాళ్ళకి సెక్షన్లు చట్టాల గురించి విచ్చలవిడిగా చెప్పేశారు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ. మరి మీరు చేసింది ఏంటి? ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యారా? ఓకే, ఫాలో అయ్యామని మీరు భుజాలు తడుకొని చెబుతారేమో. అయితే దాని తాలూకు డాక్యుమెంట్ ప్రజెంట్ చేయండి. డెమోక్రసీలో ఉన్నాం కదా మనం, స్పెక్ట్రంలో. యాజ్ పర్ ప్రొసీజర్ మేము ఫాలో అయ్యాం, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళామని. లేదు, అప్పుడు చేయలేదు, నేలకు కరుచుకున్నారు. సో ఇప్పుడు ఏమైనా చేశారా? చేస్తే అది చట్టవిరుద్ధం. ఒకవేళ చేస్తే అది కూడా ప్రొడ్యూస్ చేయాలిగా. ఈ అంశాలతో పాటు అసలు ఏంటి పొలిటికల్ రీజన్స్, వీటన్నిటి మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు అప్సాని రాజేష్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే. అలాగే అడిస్మల్ శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే శ్రీనివాస్ గారు. సో టు స్టార్ట్ విత్ ప్రొసీజర్ అండి, ఎందుకంటే మనం ప్రొసీజర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే ఈ హై ప్రొఫైల్ కేసు ఇది, అవినీతికి పాల్పడ్డా లేదా దానిలో కూడా వద్దాం చర్చకి, అది సెకండరీ. బట్ ప్రైమరీ ఏంటంటే నేను మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, మీకు కొన్ని రైట్స్ ఉంటాయి, మీకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. వాటిని నేను కన్సిడరేషన్లో తీసుకుని మిమ్మల్ని అరెస్ట్ చేసినా లేదా? ఇప్పుడు చంద్రబాబు గారి కేసు విషయంలో అలా జరిగిందా? మీరేమంటారు? ఇప్పుడు 100% ప్రొసీజర్ ఫాలో అవ్వలేదనేది వాస్తవం. అంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను చంద్రబాబు నాయుడు గారి అరెస్టు నంద్యాల పట్టణంలో జరిగింది. వాస్తవంగా చంద్రబాబు గారు నివాసం ఉండేది నంద్యాలలోనా? ఆయన రాజకీయ పర్యటన కోసం అక్కడికి వెళ్ళున్నారు. ఆయన ఈ పర్యటనకు రాకముందు వరకు ఉన్నది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం, ఏపీసీఐడి ప్రధాన కార్యాలయం ఉండే ఆఫీస్కి చాలా కొద్ది దూరంలోనే తెలుగుదేశం పార్టీ చూస్తే కనిపిస్తుంది. ఆ తర్వాత చంద్రబాబు గారి నివాసం కూడా అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. వీళ్ళు విచారణ చేయాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి, మీ మీద పలానా ఆరోపణలు ఉన్నాయి, మా దృష్టికి వచ్చాయి, మీ తరపు నుంచి మీ సమాధానం వినాలి, మేము ఈ అంశంలో మీరు మాకు సహకరించాలని చెప్పని నోటీస్ ఇచ్చిన పక్షంలో 100% చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని అతిక్రమించే వ్యక్తి అయితే కాదు. లా అబైడెడ్ సిటిజన్ అతను. ఆ సంగతి అందరికీ తెలిసిన వాస్తవమే. ఖచ్చితంగా విచారణకు సహకరించుండేవాళ్ళు. ఆ విచారణకు సహకరించిన నేపథ్యంలో ఆయన మీద గనక ఆరోపణలు ఏదైతే విచారణ సంస్థ దృష్టికి వచ్చినాయో వాటికి సరైన సమాధానాలు సాటిస్ఫాక్టరీగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేనప్పుడు ఆ రోజు అరెస్ట్ చేసినా కూడా దాన్ని ఎవరు ఆక్షేపించరు. కానీ కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఆయన ఒక రాజకీయ పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ హంగామా సృష్టించి, అక్కడ ప్రజల్లో ఒక ఉద్రిక్త వాతావరణం సృష్టించి, అక్కడ శ్రేణులందరూ కూడా ఉలికిపడేట్టుగా చేసి, తెల్లవారుజామున ఏదో ఒక బోర్డర్ దాటి వేరే దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినట్టుగా ఎందుకు అర్ధరాత్రి ఈ అరెస్టుల వ్యవహారం ఏంటి? మీరు గమనించుకుంటే అయ్యన్న పాత్రుడు గారి ఇంటి ప్రహరీ కూడా కూల్చిన సందర్భంగా కూడా రాత్రి 2 గంటలకి మొత్తం రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు వీళ్ళందరూ కూడా ఇరిగేషన్ అధికారులను తీసుకొని జేసీబీలు తీసుకొని వెళ్ళారు. దానికన్నా ముందు ఇంకోటి మాట్లాడాలి. విశాఖపట్నంలో ఇప్పుడు లేరు ఆయన, సబ్బం హరి గారు ఇంటి గోడ కూల్చినప్పుడు ఇట్లానే చేశారు. అవును, గుర్తుందా? గుర్తుంది. ఇట్లా చూస్తూ వచ్చినప్పుడు ఏంటంటే ఎందుకో తెలియదు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనేది 100% అంటే వాళ్ళు అంటే యూనిఫామ్ డ్యూటీలో ఉన్నాము, మాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి అనే దాన్ని ఆ విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టారు అని చెప్పని 60 సంవత్సరాలు పైబడిన రంగనాయకమ్మ గారు అనే ఒక మహిళని ఆమెను విచారణకు పిలిచిన నేపథ్యం, ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన నేపథ్యం, అంకబాబు గారు అని చెప్పని 73 సంవత్సరాల సీనియర్ జర్నలిస్ట్ ఆయన అనారోగ్య సమస్యతోటి ఇంట్లో బాధపడతా ఉన్న నేపథ్యంలో కనీసం మందులు వేసుకోవడానికి కూడా ఆయన అనుమతి ఇవ్వకుండా, బట్టలు మార్చుకోవడానికి కూడా ఆస్కారం ఇవ్వకుండా లుంగీ మీద ఆయన అరెస్ట్ చేసుకొచ్చిన తీరు చూసినప్పుడు అసలు అంతటి అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తూ ఉన్నారు? కాబట్టి ఇక్కడ ఈ పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, ప్రోద్బలం లేకుండానే ఆయన కింద పనిచేసే అధికారులు ఇంతటి స్థాయిలో పెచ్చరిల్లిపోవడానికి, చెలరేగిపోవడానికి ఆస్కారం ఉంటుందా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కూడా ఒకసారి మనం పరిశీలించొద్దాం. ఎందుకంటే కేసులు ఎదుర్కోవటం, విచారణ ఎదుర్కోవటం,
కేసులు నమోదు, జైలు జీవితం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అనుభవం ఉంది. ఆ అనుభవం ఉన్న దృష్ట్యా ఆయన మీద కేసులు వచ్చిన రోజు ఎట్లా ప్రొసీజర్ ఫాలో అయ్యింది, ఆనాటి ప్రభుత్వాలు ఆనాటి వ్యవస్థలు ఏ విధంగా ఫాలో అయ్యేది ఒకసారి మనం పరిశీలించి చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన అవినీతి చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతూ ఉన్నారు, వాళ్ళ నాన్నగారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చే విధంగా పరిపాలనలో నిర్ణయాలు జరుగుతున్నాయి అనేది ఒక్క రోజులో వచ్చిన ఆరోపణలు కాదయి. పుంకానుగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ వేదికగా మీడియాలోనూ రకరకాల ఆరోపణలు, ప్రజా జీవితంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల ఉద్యమ కార్యాచరణ తీసుకుంటూ ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు అంచనాలు ఓవర్ నైట్ 350 కోట్ల రూపాయలు పెంచేశారు అని చెప్పని మొత్తం డిపిఆర్ తోటి అసెంబ్లీని స్తంభింపజేసిన తీరు కూడా, ఆ రోజు దేవేంద్ర గౌడ్ గారు అసెంబ్లీలో చేసిన ప్రసంగం కూడా ఒక రకంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన తీరు కూడా చూసాం మనం. అటువంటి నేపథ్యంలో నిర్దిష్టంగా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ తోటి ఆనాటి ప్రభుత్వం ఎన్ని ఆరోపణలు చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వైపు నుంచి దాన్ని సమర్థించుకునే సమర్థనలే వచ్చే తప్పితే ఏ ఒక్క అంశంలో కూడా తప్పు జరిగినట్టుగా అడ్మిట్ అవ్వడం అనేది మనం ఇప్పుడు చూడాలి. ఆ తర్వాత ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అంటే ఈ వాస్తవాలతో కూడిన ఈ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న లోకాయుక్తకి రిపోర్ట్ చేశారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి రిపోర్ట్ చేశారు, కేంద్రంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి రిపోర్ట్ చేశారు, సెంట్రల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేశారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి రిపోర్ట్ చేశారు, భారతదేశ ఉపరాష్ట్రపతి గారికి రిపోర్ట్ చేశారు, భారత రాష్ట్రపతి గారికి కూడా రిపోర్ట్ చేశారు. చేసిన ఆనాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అటాచ్మెంటు, పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యత దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్న 33 ఎంపీల మనుగడ మీద కేంద్ర ప్రభుత్వం కొనసాగుతున్న దృష్ట్యా రాజశేఖర రెడ్డి గారిని మందలించడానికి కానీ ఆయన నివారించడానికి కానీ ఇటువంటి అవినీతికి పాల్పడొద్దని కానీ చెప్పే సాహసం చేయలేదనేది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కొద్ది రోజుల తర్వాత అదే కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు అసమ్మతి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న శంకర్రావు గారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన వల్ల వాళ్ళ కొడుక్కి ఆర్థికంగా ఎటువంటి లబ్ధి చేకూరింది అనేది గౌరవ హైకోర్టు దృష్టికి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ రాసిన ధర్మిలా గౌరవ హైకోర్టు దాన్ని విచారణకు స్వీకరించిన తర్వాత అప్పటి వరకు కామన్ ఇంట్రెస్ట్గా భావిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళు ఆ కేసులో ఇంప్లీడ్ అవడమే కాకుండా ఈ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా గౌరవ హైకోర్టుకి సబ్మిట్ చేశారు. ఈ సబ్మిట్ చేసే లోపుగా తెలుగుదేశం పార్టీ ఇంకొక పని ఏం చేసింది అంటే, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఆరోపణల మొత్తాన్ని కూడా రాజ్ ఆఫ్ కరప్షన్ అని చెప్పని ఒక బుక్ పబ్లిష్ చేశారు. తర్వాత ఓబులాపురం మైనింగు, అక్కడ జరిగిన ఉల్లంఘనలు, ఆ మైనింగ్ మాటం జరుగుతున్న ఆర్థిక దోపిడీ, దాని ద్వారా వ్యవస్థల్లో జరుగుతున్న మేనేజ్మెంటు, అధికారంలోకి ఆ మైనింగ్ మాఫియాలో వచ్చిన డబ్బు ద్వారా అధికారానికి చేరువ కావటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని చెప్పని ఇంకొక బుక్ పబ్లిష్ చేశారు. పబ్లిష్ చేసిన తర్వాత ఈ 2 బుక్స్ కూడా దేశంలో ఉన్న ఆనాటి ప్రతిపక్ష పార్టీ నాయకుల మొత్తానికి కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. చేసిన తర్వాత గౌరవ హైకోర్టుకి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ మొత్తం సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత కూడా గౌరవ హైకోర్టు ఇంత డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కళ్ళెదురుగున్నా కూడా ఓవర్ నైట్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వాలా.